ఫ్రెండ్స్, అందంగా కనబడడం ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. అందంగా కనబడితే నన్ను ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి, అటుపక్క వాళ్ళు నన్ను ఇష్టపడతారు అని చెప్పి చాలామంది మేకప్ వాడుతూ ఉంటారు. లిప్స్టిక్, పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి క్రీమ్స్, ఇలా రకరకాలు ఉంటాయి. సో అందంగా ఎందుకు కనబడాలి అనేది ఫస్ట్ ప్రశ్న ఈరోజు మనం ఈ వీడియోలోని. ఎందుకంటే అందం అంటే ఏంటి? అందం అంటే అటుపక్క వాళ్ళు మనల్ని చూసి బాగున్నారు అని అనడం. ఎందుకంటారు? ఆ థాట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే న్యాచురల్గా చూసినప్పుడు, అంటే దీన్ని మరోలా తీసుకోవద్దు, ఒక మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒకరినొకరిని చూసుకున్నప్పుడు ఇష్టపడడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎందుకు ఇష్టపడతారు అంటే, జంతువుల్లో అయినా మనుషుల్లో అయినా సరే నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్షన్కి వీళ్ళు నాతో పాటు ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన దగ్గర మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను స్ట్రాంగ్గా హెల్దీగా కనబడుతున్నారు అనుకోండి, ఆటోమేటికలీ అతని వల్ల పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సేమ్ థింగ్, ఇప్పుడు ఒక మహిళ ఉన్నారు, ఆవిడ ఫిట్గా హెల్దీగా ఉన్నారంటే ఆవిడికి పుట్టిన పిల్లలు కూడా హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటారు కదా. సో అలాంటి ట్రైట్స్ని చూడడం, అలాంటి ట్రైట్స్ ఉన్న వ్యక్తిని అందంగా ఉండారు అని అంటాం మనం న్యాచురల్గా అయితే కనుక. ఇప్పుడు ఒక వ్యక్తి హెల్దీగా ఉండాలి అని అంటే ఎలా కనబడతారు? స్కిన్లోని ఒక రకమైన షైన్ ఉంటుంది. అంటే వాటర్ కరెక్ట్గా ఉన్నప్పుడు, విటమిన్స్ అవన్నీ బాగున్నప్పుడు స్కిన్లో ఒక రకమైన షైన్ అనేది వస్తుంది. లిప్స్ ఎలా కనబడతాయి? హెల్దీగా కనబడతాయి, క్రాక్స్ అవి ఉండవు, మాయిస్ట్గా కనబడతాయి, అండ్ కొంచెం పింకిష్గా హెల్దీగా కనబడతాయి అన్నమాట. అంటే ఎనీమియా లేదు. ఎనీమియా అంటే ఒంట్లో రక్తం తక్కువ ఉన్నప్పుడు అనమాట. ఒంట్లో రక్తం తక్కువ ఉన్నప్పుడు లిప్స్ కొంచెం వైటిష్గా పేలగా కనబడుతూ ఉంటాయి. దాన్ని మెడికల్గా పేల్నెస్ అని అంటాం అనమాట. వాళ్ళ కలర్ ఎలాగున్నా సరే, తెల్లగా ఉన్నారు, చామంచాయిగా ఉన్నారు, నల్లగా ఉన్నారు అనే విషయం పక్కన పెట్టండి, లిప్స్ చూసినప్పుడు ఒక రకమైన చిన్న పింకిష్ గ్లో అనేది ఉంటుంది. ఎందుకంటే ఒంట్లో బ్లడ్ కరెక్ట్గా ఉంది కాబట్టి. ఓకే, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉండవు. ఎందుకు? బికాజ్ వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు నిద్ర బాగుంది, బాడీలో మాయిశ్చర్ ఉంది, కరెక్ట్ ఫ్యాట్ కంటెంట్ అంతా ఉన్నప్పుడు డార్క్ సర్కిల్స్ అవి రావు. సో ఇలాంటి ట్రెండ్స్ అనమాట. అంటే మనం ఈరోజు వీడియోలోని మిగతా బాడీ అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ స్కిన్ అండ్ హెల్త్ గురించి, మేకప్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాం. ఇవే కదా హెల్దీ ఇండికేటర్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, వాళ్ళు హెల్దీగా లేరు, లిప్స్ పింక్గా లేవు, ఎందుకంటే ఒంట్లో రక్తం తక్కువగా ఉంది. కానీ నేను అందరికీ హెల్దీగా ఉన్నాను అని నటించాలి అని అనుకుంటున్నాను. ఏం చేయాలి? వాళ్ళు లిప్స్టిక్ తీసుకుని రాసుకుంటారు. లిప్స్టిక్ అనేది కొత్తగా కనిపెట్టిన ఒక ఆవిష్కరణ అయితే కాదు. క్లియోపాట్రా అంటే ఈజిప్ట్ సివిలైజేషన్ అంత పాత టైం నుంచి కూడా లిప్స్కి కొన్ని రకాలైన పురుగులు, లేదంటే కొన్ని రకాలైన రసాలు, కొన్ని రకాలైన రాళ్ళు, వాటిని అరగతీసి దాని నుంచి వచ్చిన పేస్ట్ రాసుకుని పింక్గా, రెడ్గా కనబడడం అనేది, చేయడం అనేది చాలా పాత అలవాటు. ఎందుకని? అలా ఉంటే అటుపక్క వాళ్ళు నన్ను చూసి ఆకర్షింపబడతారు అని ఒక ఆలోచన అన్నమాట. మధ్యలో కొంతకాలం అయితే లిప్స్టిక్ అది పబ్లిక్గా ఎవరు రాసుకునేవారు కాదు, బెడ్రూమ్లో మాత్రమే రాసుకునేవారు అనమాట, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి గురించి. లేటర్ ఆన్ అరౌండ్ 1800s ఇది పబ్లిక్గా అందరూ రాసుకోవడం అనేది యాక్సెప్టబుల్ కింద తయారైపోయింది. లిప్స్టిక్ కానివ్వండి, లేదంటే మేకప్ కూడా అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి స్కిన్ పైన ఒక చిన్న హెల్దీ గ్లో ఉండాలి, షైన్ ఉండాలి, అలా ఉండడానికి గురించి పౌడర్ రాసుకుంటున్నారు. న్యాచురల్గా లేదు, వాళ్ళకి లేదు. ఇక్కడ పింకిష్గా బ్లష్ రాసుకుంటూ ఉంటారు, చూసారా? న్యాచురల్గా ఎవరికి వస్తుందో తెలుసా మీకు అది? ఇక్కడ పింకిష్ బ్లష్ అనేది మీరు నేపాల్, మంగోలియా, మన ఇండియాలో అయితే అస్సాం, అలాగా కొన్ని బాగా కొండ ప్రాంతాల్లో, చల్లగా ఉండే కొండ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా. ఆ తక్కువ ఆక్సిజన్లోని బాడీకి కరెక్ట్గా ఆక్సిజన్ అందజేయడానికి కోసం వాళ్ళ బ్లడ్లోని హిమోగ్లోబిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, రిచ్ హిమోగ్లోబిన్ ఉంటుంది. అది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఈ చీక్స్ ఏరియాలోని లిప్స్ ఇవన్నీ బాగా ఒక పింకిష్ గ్లో అనేది వస్తూ ఉంటుంది అన్నమాట.
అది వాళ్ళకి మాత్రమే. వాళ్ళనైనా ఆ కొండ ప్రాంతం నుంచి మన బెంగళూరుకో హైదరాబాద్కో తీసుకొచ్చి ఒక 6 నెలలు ఉంచామనుకోండి, ఆ పింక్ గ్లో అంతా పోతుంది. నార్మల్గా వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాడీ అనుకుంటుంది బట్ ఇంకా అంత హై లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్ నేను మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు, నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేద్దాం, ఇక్కడ నార్మల్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నది కదా అని చెప్పి. కానీ మేకప్ ఆర్టిస్టులు ఏం చేస్తారు, ఇక్కడ పింక్ బ్లష్ పెడుతూ ఉంటారు. ఎందుకు? అది అందమని ఒక రకమైన మైండ్ సెట్ అనమాట క్రియేట్ చేసి పెట్టేశారు. తెల్లగా ఉంటేనే అందం, కొంచెం చామంచాయగా నల్లగా ఉంటే అందం కాదు. ఇది ఒక రకమైన మైండ్ సెట్ క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల, వీటన్నిటి వల్ల. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఉన్నారు చామంచాయగా కానీ నల్లగా కనబడుతున్నారు. వాళ్ళు పుట్టుక జెనెటిక్గా అలాగే వచ్చారు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు పాపం బోల్డంతా పౌడర్ రాసుకొని బయటను తిరుగుతూ ఉంటారు, అందరూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ నేను రాసుకోకపోతే ఇంకా నల్లగా కనబడతాను కదా, ఎందుకు రాసుకోవాలి? నల్లగా ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? నిజం చెప్పాలి అని అంటే హెల్దీగా ఉండేది ఫెయిర్ స్కిన్ హెల్దీగా ఉంటుందా, డార్క్ స్కిన్ హెల్దీగా ఉంటుందంటే నిజానికి ఈ డార్క్ స్కిన్ వాళ్ళ స్కిన్నే హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ని అది బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వకుండా. కానీ మనం అందరం తెల్లగా అవ్వాలనుకుంటున్నాం. మీరు ఇన్ జనరల్గా చూడండి, ఈ అడ్వర్టైజ్మెంట్ని చూసి మీరు నమ్ముతూ ఉంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉందో, నాకు ఆ కంపెనీతో ప్రాబ్లం ఏం లేదు, బట్ ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, అది ఫెయిర్ అండ్ లవ్లీ అనే కాదు, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇన్ జనరల్ ఉంటాయి కదా, వీళ్ళందరూ ఏం చెప్తూ ఉంటారు, ఇది రాసుకోండి 4 వారాల్లోనో 8 వారాల్లోనో ఇలా షేడ్స్ మారిపోతూ ఉంటే తెల్లగా అయిపోతారు అని చెప్పి. నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నానండి ఫెయిర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ని. ఇప్పటిదాకా నేను ఒక్క వ్యక్తిని కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న తర్వాత తెల్లగా అయ్యారు అని నేను చూడలేదు. మీరు చూస్తే కనుక కిందన కమెంట్ చేయండి ప్లీజ్. సో ఈ ఫెయిర్నెస్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఒక రకమైన మోసం, మనకి మైండ్లోని అలవాటు చేసేస్తారనమాట. అది రాసుకుంటే నేను తెల్లగా కనబడతాను అని. చాలా సందర్భాల్లో అది రాసుకోవడం వల్ల బోల్డెన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే దాంట్లో వాడే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు లిప్స్టిక్ ఉన్నది, దాని వెనకాల తిప్పి చూడండి, ఈ డార్క్ రెడ్ కలర్ లిప్స్టిక్ ఉంటుందా, దాంట్లోని చాలా కంపెనీస్ ఇయోసిన్ అనే ఒక ప్రోడక్ట్ వాడతాయి. చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాడు నాన్ టాక్సిక్ అని అంటాడు, బట్ స్కిన్కి తగలకుండా ఉంటే అది నాన్ టాక్సిక్గా ఉంటుంది అని అంటారు. ఆ స్మెల్ అనేది మన ముక్కులోకి వెళ్లకుండా ఉంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి. లిప్స్టిక్ ముక్కు కిందనే ఉన్నాయి, ఈ కెమికల్ ముక్కులోకి స్మెల్ మనకి వెళ్ళదా? సో దాని సైడ్ ఎఫెక్ట్ మనకి అవ్వదా? ఆలోచించాలి కదా. కొన్ని రకాలైన పింక్ కలర్స్ కోసం టైటానియం డయాక్సైడ్ వాడుతూ ఉంటారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి. ఇలాగా ఇది జస్ట్ ఒక రఫ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. ఒక రకమైన రెడ్ కలర్ ఏదైతే క్లియోపాట్రా అని చెప్పాను కదా, ఆవిడ వాడే రెడ్ కలర్ ఒక రకమైన పురుగుల్ని క్రష్ చేసి తయారు చేసిన కలర్ అనమాట. ఇప్పటికి కూడా ఆ రెడ్ కలర్ రావడానికి అదే పురుగుల్ని క్రష్ చేసి దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ని వాడుతూ ఉంటారు. అవి మనం రాసుకునే లిప్స్కి అబ్బాబ్బా నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా హెల్దీగా ఉన్నాను అని ప్రపంచం దగ్గర నటిస్తూ ఉంటాం. ఆ నటనను చూసి మనం ఆహా ఈవిడ ఎంత అందంగా ఉన్నారు, లేదంటే ఈ వ్యక్తి ఎంత అందంగా ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళు మాత్రమే మేకప్ చేసుకునేవారు, ఇప్పుడు మగవాళ్ళకు కూడా అంతే మేకప్ అనేది చేసుకోవడం అనేది అలవాటు చేసేస్తున్నారు. చూడండి, స్కిన్ హెల్దీగా ఉంచడం గురించి ఎప్పుడైనా ఫ్రూట్స్తోనో బటర్తోనో వాటితోనో మీరు ఫేషియల్ చేయించుకున్నారో దట్ ఈస్ డిఫరెంట్. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చిన్న చిన్న ఏమైనా ఇంజరీస్ ఉంటే అవి హీల్ అవుతాయి. పసుపు రాసుకుంటారు, మన భారతీయ సాంప్రదాయం కూడా అది యాంటీసెప్టిక్, హెల్దీ. బట్ 24 గంటలు మొహానికి ఏదో క్రీమ్ లేకుండా నేను ఉండలేను, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఈ ఒంటిపైన ఆ క్రీమ్ అనేది ఉండాలి, లేకపోతే నా మొహాన్ని నేనే చూసుకోలేను అనే రకమైన మైండ్ సెట్ తయారైంది. ఇక్కడ ఈ కెమికల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే మరొకటి ప్రమాదకరంగా ఉంటుందండి, వాళ్ళ సైకలాజికల్ స్టేట్. నాకు ఈ మేకప్ సపోర్ట్ లేకపోతే నేను ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలేను అనే ఒక రకమైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకి భగవంతుడు ఏదైతే పుట్టుకతో ఇచ్చాడో అది వాళ్ళు నచ్చుకోవట్లేదు. ఇంకేదో ఎవడో ఏదో మేకప్లో ఎక్కడో టీవీలో చూసిన దాని రకంగా నేను ఉంటేనే నేను బాగున్నాను, లేదంటే లేదు అనే రకమైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నిజానికి మేకప్ అనేది ఈ వెస్ట్రన్ కంట్రీస్లోని చనిపోయిన వాళ్ళకి చేసే ఒక ఎంబామింగ్ ప్రాసెస్లోని బేసిక్గా బాగా ఎక్కువగా మొదలైందండి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు వాళ్ళని ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏంటంటే తర్వాత ఒక బాక్స్లో పెట్టి మంచిగా సూటు బూటు అన్నీ వేసి మంచి బట్టలు వేసి వాళ్ళకి మొహం చూడ్డానికి భయంకరంగా ఉండకుండా నీట్గా బాగా మేకప్ అది వేసి లిప్స్కి కళ్ళకి
మొహం అంతా అనమాట చాలా అందంగా తయారు చేసి అక్కడ పెడతారు. సో దట్ లాస్ట్ టైం వాళ్ళని చూసిన వాళ్ళు ఒక మంచి మెమరీతో వెళ్ళాలి అని. దాన్ని ఎంబామింగ్ అని అంటారు. మేకప్ కూడా అక్కడే మొదలైంది. లేదు ఎంబామింగ్ కాకపోతే రెండోది, బాగా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కిన్ పైన బాగా రింకిల్స్ వచ్చేస్తాయి కదా, అవి కవర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. లేదా ఎవరికైనా డిసీజ్ ఉన్నది, నాకు డిసీజ్ ఉంది అని చూపించుకోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు వాడుతూ ఉంటారు. లేదు స్టేజ్ ఆర్టిస్ట్, అప్పుడు ఈ ఫ్లడ్ లైట్స్ అవన్నీ ఉండేవి కాదు కదా, చిన్న చిన్న క్యాండిల్సే అవి ఉండేవి కదా. సో ఎవరైనా స్టేజ్ పైన ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం దూరంలో ఉన్న ఆడియన్స్ కూడా కనబడాలి అని అంటే వాళ్ళ మొహం పైన ఉండే ఆ కదలికలు అవి కనబడాలి అంటే కళ్ళు ఇంకొంచెం హైలైట్ అవ్వడానికి ఐలైనర్ అది పెట్టేవారు. లిప్స్ అవి క్లియర్గా కనబడడానికి వాళ్ళు మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, కోపంగా ఉండే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన లిప్స్టిక్ పెట్టేవారు. దూరంగా ఉండే వాళ్ళు కూడా వీళ్ళు మొహం కనబడడానికి గురించి అని చెప్పేసి మేకప్ వేసేవారు. అందుకే చూడండి స్టేజ్ పైన ఉండేవాళ్ళు బట్టలు ఎలాంటివి వేసుకునేవారు, బ్రైట్గా ఫ్లాషీగా ఉండేవి. ఎందుకు? బికాస్ లైట్ తక్కువగా ఉండేది, లైట్స్ ఉండేవి కాదు కదా, బట్ దూరంగా ఉండేవాళ్ళు కూడా కనబడాలి అని ఆ రకంగా తయారయ్యేవాళ్ళు. మీకు ఇవేమైనా వర్తిస్తాయా? బేసికలీ మీకు ఏదైతే స్కిన్ పైన ఏదైనా మచ్చలు వస్తున్నాయని అంటే మేబీ అదొక విటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా లివర్లో ఏదైనా డిసార్డర్ అయి ఉండొచ్చు. దాన్ని మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్ చేయించుకోండి. దాని తర్వాత హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయండి. స్కిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది, మీరు అందంగా కనబడతారు. మీరు ఎలా పుట్టినా సరే మీకు మీ ఫేస్ అలాగే అందంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి న్యాచురల్గా ఉండే ఒక బ్యూటీ ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని మనం అలా సస్టైన్ చేస్తూ ఉంటాం. ఇలాగ ఆర్టిఫిషియల్గా ఫేక్ చేయడం వల్ల ఒకటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే పాతకాలంలో ఉండే రకంగా పురుగులు మట్టి కాదండి, ఇప్పుడు రకరకాల కెమికల్స్ వాడేస్తున్నారు. ఇవి హార్మోన్స్ని డిస్టర్బ్ చేసి చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఆడవాళ్లలో మరీ ఎక్కువగా అనమాట హార్మోన్ డిస్టర్బెన్సెస్, దానివల్ల లావ్ అయిపోవడం కానీ, ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవ్వడం కానీ, ఇలాగ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, చాలా రకాలైన పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇవన్నీ మనకు అవసరమా? న్యాచురల్గా మీరు చావంచాయిగా ఉంటే ఏంటి, ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలు ఉంటే ఏంటి, దానికి డిసీజ్కి ట్రీట్మెంట్ లేదు, మీకు డిసీజ్ ఏం లేదు, హెల్దీగా ఉన్నారు, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎస్, నా మొహం ఇలాగే ఉంటుంది, నన్ను భగవంతుడు ఇలాగే పుట్టించాడు, నేను ఇలాగే అందంగా ఉంటాను, నన్ను మీరు నచ్చుకుంటే ఇలాగే ఇష్టపడండి, నేను మీ గురించి నటన చెయ్యను అనే ఒక రకమైన మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే మీ ఇంట్లో పిల్లలు మరింత హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా మేకప్ ఉండాలి అనే ఒక రకమైన మైండ్ సెట్, అలా మేకప్ వేసుకుంటేనే నేను అందం కనబడతాను అనే రకమైన మైండ్ సెట్ డెవలప్ అవుతున్నది. ఇది చాలా ప్రమాదకరం. ప్లీజ్ మీ ఇంట్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. మీరైనా సరే ఎప్పుడూ వన్స్ ఇన్ ఏ వైల్ మీరు ఏదో అకేషనల్గా తయారవ్వాలనుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్ అనుకుంటాను. బట్ ఆన్ ఏ డైలీ బేసిస్ ఏదో ఒకటి స్కిన్ పైన పెట్టుకుంటే కానీ మీరు ఉండలేకపోతున్నారు అని అంటే ఈ ఆలోచనే ఒక జబ్బు. ప్లీజ్ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్ ఉందంటే కిందన కమెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.